అమరావతిలో వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. మనసు పంచుకునేందుకు, కలిసి పంచుకునేందుకు మీ అందరితో కూడా ఇవాళ ప్రెస్ బ్రీఫింగ్కు అటెండ్ అవుతా ఉన్నా. ప్రెస్ బ్రీఫింగ్కు సంబంధించి మీరేమైనా మరీ స్పెసిఫిక్గా ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా అడగాలనుకుంటే యువర్ ఆల్వేస్ వెల్కమ్. కానీ క్లుప్తంగా గవర్నర్ గారి ప్రసంగం మీద మాత్రం 2-3 అంశాలు మాత్రమే చెప్పాలి అని అంటే, ఎందుకంటే ఎలాగూ రేపొద్దున గవర్నర్ గారి ప్రసంగం మీద సుదీర్ఘంగా మాట్లాడబోతున్నాం. చాలా డీటెయిల్డ్గా గవర్నర్ గారి ప్రసంగం మీద సుదీర్ఘంగా దానికి క్రిటికల్ అనాలిసిస్తో సుదీర్ఘంగా దాని మీద ప్రస్తావిస్తాం. కాబట్టి 2-3 మాటలు మాత్రమే గవర్నర్ గారి ప్రసంగం మీద. ఇవాళ ఇక్కడ గవర్నర్ గారి ప్రసంగం జరిగింది కాబట్టి 2-3 మాటలు మాత్రమే చెప్పాలి అని అంటే, చాలా క్లుప్తంగా చెప్పాలి అని అంటే నేను 2-3 మాటలు చెప్తా. ఒకవైపున కరువు వచ్చింది అన్న సంగతి మన అందరికీ తెలుసు. అదేమిటో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వరుసగా 3 సంవత్సరాలు కరువు. అది మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం కూడా కరువు వచ్చిందన్న సంగతి. మరి ఒకవైపున కరువు వచ్చి రైతులు అల్లాడుతూ ఉంటే, అలమటిస్తూ ఉంటే, జీడిపి గ్రోత్ రేట్లు అంటే అభివృద్ధి గ్రోత్ రేట్లు, జీడిపి అంటే వ్యవసాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగం, ఈ 3 రంగాల్లో అభివృద్ధి ఉంటే దాన్ని అభివృద్ధి అని అంటారు, దాన్ని జీడిపి అంటారు. అభివృద్ధి ఉందా లేదా అన్నది ఇవాళ నేను మిమ్మల్ని డైరెక్ట్గా అడుగుతా ఉన్నా. కరువు వచ్చి రైతులు అలమటిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం రాష్ట్రం అభివృద్ధిలో, వ్యవసాయ రంగం, సేవా రంగం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధిలో దేశం కన్నా ఎక్కువ. ఈ సంవత్సరం మొదటి 6 నెలల కాలానికి రాష్ట్రం 12.23% అభివృద్ధి సాధించిందట. దేశం చూస్తే 7.1%. అంటే దేశం కన్నా 5% ఎక్కువ అభివృద్ధితో రాష్ట్రం పరిగెత్తా ఉందంట అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, ఇక ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు చెవుల్లో పూలు పెడతా ఉన్నారు అన్నది నేను వేరే చెప్పనవసరం లేదు. దీని గురించి సుదీర్ఘంగా కూడా రేపు పొద్దున మాట్లాడతా. అసెంబ్లీలో సుదీర్ఘంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి అంకెను సుదీర్ఘంగా రేపు పొద్దున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి రిఫ్యూట్ చేస్తాం. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, గవర్నర్ గారి నోట్లో నుంచి ఇవాళ అబద్ధాలు చెప్పించారు. మన అందరికీ తెలిసిన విషయమే. గవర్నర్ గారి ప్రసంగం అంటే జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే రాయిస్తారో, చంద్రబాబు నాయుడు గారు రాయిచ్చినది గవర్నర్ గారు చదివి వినిపిస్తారు. జనరల్గా గవర్నర్ గారి ప్రసంగం అంటే ప్రభుత్వం ఏదైతే చెప్పమంటారో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ప్రభుత్వం ఏదైతే రాసిస్తుందో అదే గవర్నర్ గారు ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించడంలో గవర్నర్ గారి స్టేచర్ ఉన్న వ్యక్తితో కూడా ఆయన నోట్లో నుంచి కూడా అబద్ధాలు చెప్పించారు అన్నది బాధాకరమైన విషయం. ఇక ఇంకా బాధపడే విషయం ఇంకొకటి ఏంటంటే, ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు గవర్నర్ గారి చేత అనిపించారు చివరకు. అది ఇంకా బాధాకరమైన విషయం. ప్రత్యేక హోదా అన్నది ఈ మార్చి నుంచి వెళ్ళిపోతుందట. అసలు ఎంత దారుణమైన అబద్ధం అంటే, నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒక సూటి ప్రశ్న వేస్తా.
నిజంగానే వెళ్ళిపోయేట్టుగా అయితే జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్స్ తీసుకొస్తున్నారు. దాంట్లో 122వ అమెండ్మెంట్గా జిఎస్టీ యాక్ట్లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఆర్టికల్ 274A క్లాస్ 4 సెక్షన్ G ఏం చెప్తుంది? జిఎస్టీ ప్రొవిజన్స్లో స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బి మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని. అంటే దాని అర్థం ఏమిటి? జిఎస్టీ వచ్చినాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొనసాగుతాయని, స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతారు అన్నది క్లియర్ కట్గా చెప్తా ఉంది జిఎస్టీ యాక్ట్ ప్రకారం. అంటే ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా కూడా రేపు డిస్కస్ చేస్తాం. గవర్నర్ గారి స్పీచ్లో ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇక నేను సుదీర్ఘంగా ఇంతకన్నా ఎక్కువ చెప్పతే గవర్నర్ గారి స్పీచ్ ఇక్కడే చెప్పినట్టు అవుతుంది. 2-3 విషయాలు మీరు ఏదైనా క్లుప్తంగా అడగాలంటే అడగండి. వెళ్ళే ముందు ఒకే ఒక విషయం మళ్ళీ చెప్పాలి. ఈరోజు మనం పేపర్లు చూస్తాం, రాజధాని ప్రాంతంలో రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు ఏ రకంగా ప్లాట్ల కేటాయింపులో వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నది. ప్లాట్లలో మాత్రం ఆశ్చర్యంగా లాటరీ అని పేరు చెప్తారు. లాటరీ అన్నది ఒక స్కామ్గా ఇవాళ తయారు చేశారు. కారణం ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా ఇవాళ ఎవరెవరికి ప్లాట్లు ఇచ్చారు అని నేను చూపించబోతా ఉన్నా. ఈ ప్లాట్లు ఇచ్చినటివి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి అని అంటే, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గరి మనుషులకు వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైన ప్లాట్లు అలాట్ అయినాయి. అంటే బ్రహ్మాండమైన ప్లాట్లు అంటే మంచి మంచి పార్కుల దగ్గర, మంచి మంచి రోడ్ల కూడికల దగ్గర, మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీసు, బాగా రోడ్లు పక్కనే ఉండేట్టుగా, బ్రహ్మాండంగా 2-3 రోడ్లు ఉండేట్టుగా కూడలిలో కూడా అలాట్ అయిన పరిస్థితులు. సామాన్య రైతులకు మాత్రం అన్యాయంగా అలాట్ అయిన పరిస్థితులు. మరి లాటరీ పద్ధతిలో నిజంగా తీసేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఇటువంటి నాయకులకు మాత్రం బ్రహ్మాండమైన మంచి ప్లాట్లు ఎలా దక్కుతాయి? వాళ్ళకు దక్కడం ఏమిటి, మిగిలిన రైతులకు దక్కకపోవడం ఏమిటి? ఇది రైతులకు, రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం కాదా? నేను ఇవాళ ఈ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. ఇది పయ్యావుల కేశవ్, దూలుపల్లి నరేంద్ర, ఇద్దరు మీ అందరికీ కూడా పేర్లు చెప్తానే రాష్ట్రంలో అందరికీ కూడా పేర్లు అర్థమవుతాయి అనుకుంటా. పయ్యావుల కేశవ్ అని ఆయన ఐ థింక్ ఈస్ ఎమ్మెల్సీ అనుకుంటా. దూలుపల్లి నరేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్లకు ప్లాట్లు అలాట్ అయ్యాయి. ఆ ప్లాట్లు 12,000 గజాలు ఒక ప్లాటు, కొండరామరాజు పాలెం ఊరు, కాలనీ 466, బ్లాక్ 1772, ప్లాట్లు 2, 12,000 గజాలు. ఎక్కడ ఉంది అని చెప్పి ఈయన ప్లాట్లు తీసుకొని పోయి ఇలా మ్యాపుల్లో ఒక నిమిషం లెట్ ద క్వశ్చన్స్ గెట్ ఓవర్. తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం. మధ్యలో డిస్టర్బ్ చేసినాము అని అంటే ఫ్లో పోతుంది. కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ప్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఎవరెవరికి ప్లాట్స్ గురించి అలాట్ అయినాయి,
అలాట్ అయిన ప్లాట్ ఎక్కడ ఉంది, ఆ అలాట్ అయిన ప్లాట్లు ఎంత గొప్పగా అలాట్ అయింది, వీళ్ళకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఎందుకు ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది అన్నది క్వశ్చన్. ఈ పయ్యావుల కేశవ్ దులపాల్ నరేంద్రకు సంబంధించి ప్లాట్లు 12,000 గజాలు, కోదండరాజుపాలెం 403 కాలనీ 1713 ప్లాట్లు 13 3,000. ఇవి 12,000 గజాలు అనేవి 2 ప్లాట్స్ అలాట్ అయినటివి. నివాస ప్లాట్లు, 4 వైపుల రోడ్లు, ప్లాట్లకు ఆనుకొని పెద్ద పార్కు, 2 కమర్షియల్ జోన్స్ మధ్య. నేను ఒకటే అడుగుతాను, వీళ్ళకి మాత్రమే ఇంత మంచి లొకేషన్స్లో ప్లాట్లు ఎందుకు అలాట్ కావాలి? వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? ఏమి రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చినారు, భూములు ఇచ్చిన రైతులకు ఇదే ప్లాట్ కన్నా వాళ్ళకి ఇస్తే 12,000 గజాలు ఇస్తే వాళ్ళకి డబ్బులు రావా? వాళ్ళు సంపాదించుకోరా? వాళ్ళకు మేలు జరగదా? ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇదేనా ప్లాట్ 466? పెద్ద ప్లాట్ చూడండి బాగా. $12,000 గజాలండి. చుట్టూ 4 పక్కల రోడ్లు, ఆనుకొని పెద్ద పార్కు, 2 కమర్షియల్ జోన్స్కు మధ్యలో. ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తా ఉన్నా. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొడుకు పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డికి సంబంధించిన ప్లాటు. విలేజ్ నేలపాడు, కాలనీ 451, బ్లాక్ 1011, ప్లాట్లు 4 2,520 గజాలు. నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే, వీళ్ళకి మాత్రమే, మంత్రి కొడుకు మాత్రమే ఇస్తున్నారు ప్లాట్లు. నివాస ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్డుకు పక్కనే, ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్కు ఆనుకునే వీళ్ళ ప్లాటు 451 ఉంటుంది జిల్లాలో. ఇంకొకటి స్పీకర్ కోడెల శివప్రసాద్ గారి పిఏ గుప్తా లలిత కుమార్ పేరు, వెలగపూడి కాలనీ 352, బ్లాక్ 2556, ప్లాట్లు 6 2,280 గజాలు. రోడ్డు రైట్. అది అమరావతి నుంచి ప్రత్యక్ష ప్రసారం. ఇవి బులెటిన్ విశేషాల తర్వాత రైజ్ అండ్ షైన్ ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి హెచ్ఎం.